హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను శనగపప్పు వడలు చేశానండి. చేతకానివారైనా ఈజీగా ఇలా చేసుకోవచ్చు. ఏంటంటే ఆనియన్స్, పుదీనా, మిర్చి, అల్లం కొద్దిగా, కరివేపాకు, ఆ తర్వాత వెల్లుల్లి. మీ ఇష్టం అండి, కొత్తిమీర ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు. అయితే శనగపప్పును ఒక 3 గంటల పాటు నానబెట్టానండి. నానబెట్టిన తర్వాత ఒక 2 సార్లు మంచినీటితో కడుక్కోవాలి. కడిగి ఆరబెట్టిన నీళ్ళని కూడా లాస్ట్లో వడిపేయాలి. వడిపిన తర్వాత నీళ్ళని ఇలా తీసుకొని ఒక మిక్సీ బౌల్లో మెత్తని పేస్ట్ లాగా వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఆనియన్స్ వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి, బాగుంటాయి. సో నేను ఇలా ఆనియన్స్ కట్ చేసుకున్న వాటిని వేసుకొని, ఇప్పటి వరకు చూపించాం కదా, పుదీనా, పచ్చిమిర్చి, అల్లము, తెల్లగడ్డలు, ఇవి మిక్సీలో ఒక మెత్తని పేస్ట్ లాగా చేసుకొని ఇది కూడా అందులో వేసుకొని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు, కారం అంతా సరిపడిందో లేదో చూసుకోండి ఒకసారి. నేనైతే సాల్ట్ కొద్దిగా తక్కువగా వేసుకున్నాను, ఎందుకంటే సాల్ట్ ఎక్కువైతే తర్వాత ఏం చేయలేం కదా. తక్కువైతే 1 or 2 వేసిన తర్వాత కావాలంటే చూసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా బేకింగ్ సోడా వేస్తున్నానండి. కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, బేకింగ్ సోడా కావాలి వద్దంటే. బేకింగ్ సోడా వేయడం వల్ల కొద్దిగా సాఫ్ట్గా అనిపిస్తాయి, సో దానికోసం నేను వేసుకుంటున్నానండి. అంతా వేసుకొని ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకోండి. సో ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి, చేసుకోవడానికి బాగుంటుంది. ఆ తర్వాత ఒక బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇలా సరిపడినంత ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ హీట్ ఎక్కాక తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, ఫస్ట్ టైం వేస్తున్నట్లయితే మంచి షేప్ ఇలా రావాలనుకుంటే ఒక పల్సని గుడ్డలో నీళ్ళు చల్లి దాని తర్వాత దాని మీద ఇలా పిండిని తట్టుకోండి, ఈజీగా వస్తాయి, చేతికి అంటుకోకుండా ఉంటాయి, మంచి షేప్ కూడా ఉంటాయి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేయండి, బాగా వస్తాయి. చూసారండి, శనగపప్పు వడలు ఇలా చేశానండి.